మన కంటికి కనిపించకుండా మన చుట్టూనే తిరుగుతూ దేశాన్ని సర్వనాశనం చేయడానికి అంతర్జాతీయ కేటుగాళ్లు ఎలాంటి ప్లాన్ వేస్తున్నారో మీకు తెలుసా? ఒక సాదాసీది చపాతీలు వేసే మిషన్ వెనుక ఎంతటి ఘోరమైన మాయాజాలం దాగుద్దో కనీసం ఊహించగలరా? అవును, మీరు వింటుంది అక్షరాల నిజం. భారతదేశాన్ని ఒక సేఫ్ ట్రాన్సిట్ రూట్గా మార్చుకొని విదేశాలకు వందల కోట్ల డ్రగ్స్ సప్లై చేస్తున్న ఒక అంతర్జాతీయ కిలాడి ముఠా నెట్వర్క్ ఇప్పుడు బట్టబయలైంది. ఒకే ఒక సీక్రెట్ ఇంటెలిజెన్స్ సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఏకంగా 182 కోట్ల రూపాయల విలువైన మత్తు సామ్రాజ్యాన్ని కుప్పకూల్చింది. అసలు ఎవరా నిందితుడు, ఎక్కడ దొరికాడు, ఆ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్ వివరాలేంటో ఇప్పుడు మీకోసం. దేశ రాజధాని ఢిల్లీలోని నెప్సరాయ్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉండే ఆ ఏరియాలోని ఒక సాధారణ ఇంట్లో ఇంతటి భయంకరమైన డ్రగ్స్ నెట్వర్క్ నడుస్తోందని స్థానికులు అస్సలు ఊహించలేదు. సిరియా దేశానికి చెందిన అల్బ్రాస్ అహ్మద్ అనే కిలాడి మోసగాడు 2024 నవంబర్ 15న టూరిస్ట్ వీసాపై భారతదేశంలో అడుగుపెట్టాడు. కేవలం కొన్ని నెలల్లోనే, అంటే 2025 జనవరి 12న అతని వీసా గడువు ముగిసిపోయిన చట్టాన్ని మోసం చేస్తూ ఇక్కడే అక్రమంగా నివాసం ఉంటున్నాడు. ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్కు పక్కా స్కెచ్ వేశాడు. విదేశీ డ్రగ్ల ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇచ్చిన సమాచారంతో ఎస్సీబీ అధికారులు ఆ ఇల్లును చుట్టుముట్టారు. అక్కడ మే 11వ తేదీన జరిగిన మెరుపు సోదాల్లో ఒక కమర్షియల్ చపాతీ కటింగ్ మిషన్ లోపల అత్యంత చాకచక్యంగా దాచిన 31.5 కిలోల క్యాప్టగాన్ టాబ్లెట్లను చూసి అధికారులే షాక్ అయ్యారు. సౌదీ అరేబియాలోని జెద్దా నగరానికి ఎగుమతి చేయడానికి ఈ డ్రగ్స్ను ప్యాక్ చేసి రెడీగా ఉంచాడు ఆ అంతర్జాతీయ అక్రమార్కుడు. ఢిల్లీలో దొరికిన ఆ సిరియా పౌరుణ్ణి ఎన్సీబీ అధికారులు తమదైన శైలిలో విచారించడంతో అసలు మోడస్ అపరాండి బయటపడింది. ఈ ముఠా వెనుక ఉన్న భారీ నెట్వర్క్ గుజరాత్లోని ముంద్రా పోర్టు వరకు విస్తరించిందని తేలింది. నిందితుడిచ్చిన పక్కా సమాచారంతో అధికారులు వెంటనే ముంద్రా కంటైనర్ ఫెసిలిటేషన్ స్టేషన్కు చేరుకున్నారు. మే 14వ తేదీన అక్కడ ఉన్నటువంటి ఒక అనుమానాస్పద కంటైనర్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గొర్రె బొత్సు పేరుతో సిరియా నుంచే నేరుగా దిగుమతి చేసుకున్న ఆ కంటైనర్లో ఏకంగా 196 కిలోల క్యాప్టగాన్ పౌడర్ లభ్యమైంది. ఢిల్లీ, గుజరాత్ ఆపరేషన్లు రెండూ కలిపి మొత్తం 227.7 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు 182 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ భారీ సరుకు మొత్తాన్ని భారతదేశం మీదుగా పశ్చిమాసియా దేశాలకు, ముఖ్యంగా సౌదీ అరేబియాకు స్మగ్లింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకుని సినిమాటిక్ స్టైల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. భారతదేశాన్ని డ్రగ్స్ రవాణాకు ఒక ట్రాన్సిట్ రూట్గా వాడుకుంటున్న ఈ అంతర్జాతీయ నెట్వర్క్ మూలాలను వెలికితీస్తున్నారు. అసలు ఈ క్యాప్టగాన్ డ్రగ్ వెనుక ఉన్నటువంటి భయంకరమైన నిజాలు తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. పశ్చిమాసియా దేశాలలో ప్రజా ఆరోగ్యానికి, శాంతి భద్రతలకు ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. 1960లలో తయారైన ఫినిథిలిన్ కృత్రిమ డ్రగ్ను వాడుకలో క్యాప్టగాన్ అని పిలుస్తారు. ఉగ్రవాద ఘర్షణల ప్రాంతాల్లో దీని దుర్వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల దీనికి జిహాదీ డ్రగ్ అనే పేరు వచ్చింది. ఇది ఒక వ్యసనపరుడైన సింథటిక్ యాంఫెటమైన్ రకానికి చెందినటువంటి ఉద్దీపన అని ఎన్సీబీ అధికారులు స్పష్టం చేశారు. ఈ డ్రగ్ తీసుకున్న వారు భయం, అలసట లేకుండా ఎక్కువసేపు మేల్కొని ఉంటారు. వారిలో దూకుడు, ప్రమాదకర ప్రవర్తన విపరీతంగా పెరుగుతాయి. ఒత్తిడిలోనూ సుదీర్ఘకాలం ఘర్షణ పడే రౌడీ స్వభావాన్ని ఇది కలిగిస్తుంది. చూశారుగా, మన దేశ సరిహద్దులు దాటి వచ్చి ఇక్కడ వ్యవస్థలను వాడుకుంటూ వందల కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నడుపుతున్న విదేశీ ముఠాలను ఎస్సీబీ ఎలా పాతరేసిందో. ఇలాంటి అక్రమార్కులకు చట్టం ముందు తప్పించుకోవడం అసాధ్యమని గట్టి హెచ్చరికను కూడా అధికారులు జారీ చేశారు. అయితే మన చుట్టుపక్కల అపరిచిత వ్యక్తులు, ముఖ్యంగా విదేశీయులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న, ఇళ్లను అద్దెకి తీసుకొని వింతగా ప్రవర్తిస్తున్న ప్రజలందరూ కూడా వెంటనే అప్రమత్తం కావాలి. స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. దేశ రక్షణలో యువత భవిష్యత్తును కాపాడడంలో కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.